అంటే ఇప్పుడు రీసెంట్ గా జగన్ గారిపై దాడి జరిగింది కదా, రాయితో కొట్టారు కదా, సో మీకు ఎలా అనిపించింది? అదల్లా ఎవరు కొట్టింది కాదు. ఆ, అబద్ధం, అవన్నీ అబద్ధాలే. ఆ, కొట్టడం ఏంటి? రాయి రాయి కొడితే అంతేనా తగిలేది? ఆ లాంగ్ నింటేసి నేను వేస్తా ఆ రాయి, అంతే తగులుతుంది. ఆ. కన్ను పోవడమో లేకుంటే దెబ్బ తగడమో బుర్ర పగలమో ఉంటది. రెండు చుక్కలు ఎట్ట పడుతుంది అది. ఆ. వాస్తు ప్రకారంగా గమనించోసారి. అంటే వాస్తు ప్రకారం కొట్టినట్టున్నారు. వాస్తు ప్రకారం అంతే పడుతుంది, అంతే పట్టట్టు పడుతుంది. అన్ని అబద్ధాలు, అన్ని ఏదో కూర్చుకొని అయ్యో. ఏదో ఒకటి చేసుకుంటాడు, అభివృద్ధి పొందుతాడు. చూసా మీరు? ఎవరు వీడియోలో చూస్తున్నాం కదా. ఓకే. అంటే సానుభూతి ఓట్ల కోసం సానుభూతి సానుభూతి ఓట్ల అంటే కోసమే సానుభూతి వాళ్ళ. ఓట్ల కోసమేనా? సానుభూతి ఓట్ల కోసమే. ఓకే. ఏదన్నా చెప్పి సానుభూతి ఓట్ల కోసం చేసుకుంటాడు ఆయన. అంతే. ఏం చేస్తాడు ఆయన? ఏం చేసింది లేదు. ఓకే, ఓవరాల్ గా ఒక్క మాటలో ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు నెక్స్ట్? నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడే. ఓకే. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టారు కదా పథకాలు, ఆ. ఉచిత పథకాలు పెట్టారు కొన్ని, అవి ఏమైనా గుర్తున్నాయా మీకు? ఉచిత పథకాలు పెట్టినాడు కానీ జగన్మోహన్ రెడ్డి సాగించలేకున్నాడు. ఆహా, చంద్రబాబు నాయుడు కాదు అనేది, జగన్ గారి గురించి కాదని అడిగింది. నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ మీది? కర్నూలు. ఓకే. ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? టీడీపీ ఫామ్లోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు టీడీపీ అనుకుంటారు బాబాయ్? ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచిన వాళ్ళనే కదా ఈ హైదరాబాద్ తిరగడము. రైట్. సో జగన్మోహన్ రెడ్డి గెలిచిన వాళ్ళనే కదా మేము ఈ హైదరాబాద్ రావడము, ఈ వల్ల తిరగడము చేయడము. లేకపోతే అక్కడే ఉండేవారా? అది అక్కడే ఉన్నాం. అదే రాజశేఖర పరిపాలన. ఇక్కడ వచ్చే వాళ్ళం కాదు కదా, అక్కడే ఉన్నాం కదా. ఆయన పోయిన తర్వాత ఈయన వచ్చిండు, అందరు నట్టి తిరిగి హైదరాబాద్ చేర్చిండు, అంతే. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కరెంట్ బిల్లు తక్కువ వచ్చాయి, 500 అట్లా వచ్చాయి, కానీ ఇప్పుడు 1500 నుంచి 2000 వస్తున్నాయి జగన్ గారి పరిపాలనలో. మీకు ఎలా అనిపిస్తుంది మరి? సరే నాయన, కరెంటు బిల్లే ఎక్కువ వస్తే అది అక్కడే ఎక్కువ వస్తుందే. కోటర మీద 175 రూపాయలు కోటర మీద తింటున్నాడు. ఈ కరెంటు బిల్లు మీద తినేది ఉండదు. ఆయన కోట్లు సంపాదించుకొని లాస్ట్ పార్టీ అయిపోతుంది, అంతే. ఏదేం చేసేదేం లేదు ఆయన గురించి. ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఓటు అడుగుతున్నారు గతంలో, సో నిజంగా చేశారనుకుంటున్నారా? ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి అయితే, ఏం చేయలేదు. ఓకే. ఇప్పుడు జగన్ గారు మళ్ళీ గెలిస్తే వాలంటరీ వ్యవస్థపై మొదటి సంతకం చేస్తా అంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మెగా డిఎస్సి పైన సంతకం పెడతా అంటున్నారు, టీచర్ పోస్టులు తీస్తా అంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? దానిపిందంటే ఈయన చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్లను పెట్టుకేసి ఆయన కొన్ని చేసేసినాడు వాలంటీర్ల దాన్ని. ఈయన ఆ పథకం తీసేసి పథకం ఏదో ఒకటి ఈయన చేయాల్సి ఉండే కదా, తప్పదు కదా. ఇంటికి పింఛన్ ఇవ్వాల్సి ఉండే. వీళ్ళు ఇది నటించినాడు కదా ఇది. దీనికి తగ్గట్టు ఆ చంద్రబాబు గాని ఏరే ఫండ్స్ ఏదో ఒకటి బుడుక్కొని ఖచ్చితంగా ఇంటికి పింఛన్ ఇచ్చేటట్టే చేస్తాడు ఆయన. కంపల్సరీ చేస్తాడు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అంటే బానిసలుగా వాడుకున్నారు వాలంటరీ వ్యవస్థనే, 5000 ఇచ్చారు నెలకు జీతము. అదే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే నేను వాళ్ళని ఆదుకుంటాను, 10,000 ఇచ్చి ఆదుకుంటా అని చెప్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది మరి? అది ఏం చేసేది ఏం లేదు. వాళ్ళు పొద్దున వావడము, సచివాలయంలోన ముద్ర వేయడము, ఇంటికాడ వచ్చి పనులు చూసుకోవడము, మళ్ళా నెలనాడు పింఛన్ తీసుకురావడము, అదొక్క రోజు నెలనాడు పింఛన్ పంచడం, అంతే. వాళ్ళకి వృతాగా జీతాలు అయితే మొత్తానికైతే ఒక్కరోజు పనికేది. పొద్దున పోతా తమ్మేసి వస్తాడు. వాలంటీర్ ఏం చేస్తాడు? ఏమని చేసేది ఉండదు, ఏం చేసేది లేదు. పగలల్లో చేరుని కొట్టుకుంటాడు, కూలి పోతాడు, ఏరే డ్యూటీలు చేసుకుంటాడు. నెలనాడు అయితే మాత్రం పింఛన్ తీసుకొచ్చి ఇంటికి పంచుతున్నాడు. ఆ జీతాలు వేస్టే కదా వాళ్ళకి.